సో గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెల్కమ్ టు మై ఛానల్. నేను వచ్చేసి కేరళలోని వాయినాడ్లో అయితే ఉన్నాను. ఇక్కడ చూడండి, రోప్ వాక్, గెయిన్ స్వింగ్ అండ్ జిప్ లైన్ అండ్ సైక్లింగ్ మొత్తం కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు కేరళకు వస్తే ఇవే కావాల్సింది, మీరు చూడాల్సింది. ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. సో మనమైతే రూమ్లోకి అయితే చెక్ ఇన్ అయిపోదాం, హోటల్లోకి. మన రూమ్ అయితే చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుందన్నమాట. మేము ప్రీ ప్లాన్ అయితే కాదు, వెళ్ళే దారిలో అయితే అక్కడ తీసుకున్నాము. సుల్తాన్ బెత్తంలో అయితే స్టే చేసాము. ఇక్కడ వచ్చేసి చూడండి, రూమ్ అంతా కూడా చాలా పెద్ద రూమ్సే అన్నమాట. సుల్తాన్ బెత్తంలో స్టే చేసాం కాబట్టి అక్కడే తీసుకున్నాము. అక్కడి నుంచి మా ప్లాన్ స్టార్ట్ చేస్తాము. పేస్టు, సోపు, టూత్ బ్రష్ అయితే ఫ్రీ ఇచ్చాడు. సో ఇక్కడ మా సిస్టర్ అయితే పెట్రోల్ బంక్లోకి వెళ్ళింది, ఎందుకంటే మా దగ్గర మనీ క్యాష్ అయితే అవసరమైందన్నమాట. సో క్యాష్ అనేది కావాలి. 2% క్యాష్ బ్యాక్తో క్యాష్ ఇస్తారని అయితే అడిగాము, ఇస్తామన్నారు. సో ఇక్కడ పెట్రోల్ చూడండి, డీజిల్ వచ్చేసి 95.87 పైస్ ఉంది, పెట్రోల్ వచ్చేసి 107.05 పైస్ అయితే ఉంది. సో ఫైనల్గా అయితే మా సిస్టర్ వచ్చేసి క్యాష్ అయితే తీసుకొచ్చింది చూడండి. సో మనకి కొన్ని చోట్ల ఇలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది, క్యాష్ కావాల్సి వస్తుంది. అన్ని చోట్ల ఫోన్పే అనేది వర్క్ అవ్వదు. సో పెట్రోల్ బంక్స్లో మనం వెళ్ళి అడగాలి, ఆల్మోస్ట్ ప్రతి చోట ఇస్తారు. సో మనమైతే రైడ్ స్టార్ట్ చేస్తాం. ఏదో యాక్సిడెంట్ అయితే అయినట్టుంది కర్ణాటకలో. మనకి ఇక్కడ వచ్చేసి అంబులెన్స్ అండ్ ఆటో ఢీకొన్నట్టు అయితే ఉందన్నమాట. చూడండి, అంబులెన్స్ అయితే సైడ్కి అయితే వెళ్ళిపోయింది బాగా. ఇక్కడ మీరు ఈ బస్సుకి చూసారంటే ఫ్రంట్ సైడ్ సీసీ క్యామ్ ఉంది చూడండి. ఎస్, కర్ణాటకలో ప్రతి బస్సుకు కూడా ఫ్రంట్ సైడ్ అయితే సీసీ క్యామ్ నేను చూశాను. ఎందుకో మరి, మేబీ వాళ్ళ సేఫ్టీ కోసం పెట్టుకుంటారేమో. బట్ అక్కడ బస్సెస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్లో అయితే ఉన్నాయి. బ్లూ కలర్ అండ్ కొన్ని సంథింగ్ ఎల్లో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసి ఎడాక్కల్ కేవ్స్కి అయితే వెళ్తున్నాము. ఈ ఎడాక్కల్ కేవ్స్ రోడ్ అంతా చూడండి, ఇదంతా కూడా వన్ వే రోడ్డు. లైక్ వన్ వే అంటే వన్ వే వెళ్ళేవి వచ్చేవి అని కూడా కాదు, సింగిల్ రోడ్డు. మొత్తం కూడా రోడ్ అంతా కూడా గతుకులు ఉందన్నమాట. రోడ్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంది. బట్ గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అన్నీ కనపడుతున్నాయి అన్నమాట మనకి. ఇక్కడ ఎడాక్కల్ అని అయితే రాసింది చూడండి. ఫైనల్గా అయితే మనం ఎడాక్కల్ కేవ్స్కి వెళ్ళాము. బట్ అక్కడ వచ్చేసి మనకి టైం సరిపోలేదు. అరే ఈ ప్లేస్లో కూడా ఈ బస్ ఎలా వస్తుందో అయితే అని అనుకున్నాం అన్నమాట, ఇలాంటి రోడ్స్లో కూడా. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అడ్వెంచర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇదంతా కూడా కేరళ రోడ్స్. మనం కేరళ రోడ్స్లో అయితే ఉన్నాము ప్రెజెంట్. చూడండి, కేరళ బస్సెస్ అండ్ మన బస్సెస్, ఏపీ బస్సెస్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో. అండ్ ప్రతి బస్సుకు కూడా కెమెరా కూడా ఉంటుందన్నమాట అక్కడ కేరళలో. ఎస్, థ్యాంక్ యూ. నా వీడియో చూడండి ఎండ్ వరకు. సో గాయస్, మన బండి అయితే ఇక్కడ కనబడుతుంది కదా, షెడ్లో పెట్టాము. కాదు, ఇది షెడ్ కాదు, యాక్చువల్గా పొల్యూషన్ చెకప్ చేస్తున్నాము. ఎందుకంటే చూడండి, అక్కడ పొల్యూషన్ చెకప్కి మనవాడు పైప్ అయితే పెట్టేశాడు, యాక్సిలరేటర్ అయితే ఇస్తున్నాడు, రేస్ అయితే చేస్తున్నాడు. సో ఎందుకంటే మన పోలీసులు పట్టుకున్నారనమాట. పోలీసులు పట్టుకున్నప్పుడు మన దగ్గర పొల్యూషన్ చెకప్ లేదు, మిగతా కాగితాలన్నీ ఉన్నాయి. సో ఎందుకంటే ఇద్దరు ఆపారు మమ్మల్ని పోలీసులు, ఒకరు అడగలేదు, ఒకరు అడిగారు. సో చూడండి, అందుకే మేమైతే పొల్యూషన్ చెకప్ అయితే చేస్తున్నాము. ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేస్తున్నాను అనుకుంటున్నారో కాగితాలు అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. లైక్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆర్సీ, ఇన్సూరెన్స్ అండ్ డ్రైవింగ్ చేసే డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పొల్యూషన్ చెకప్, ఇవైతే క్యారీ అయితే ఖచ్చితంగా చేయండి. లేదా కాబట్టి 6 months ఇస్తా అన్నాడు. కొత్త వెహికల్స్ అయితే 1 year ఇస్తాడంట. సో 6 monthsకు, పాత వెహికల్ కాబట్టి మాకు 100 rupees అయితే ఈ పొల్యూషన్ చెకప్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి, హౌసెస్ అన్నీ కూడా అన్ని పెంకుటిళ్ళతో ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి లగ్జరీ హౌస్ అయితే ఏమి, నార్మల్ హౌస్ అయితే ఏమి, అన్నీ కూడా పెంకులు వేస్తున్నారనమాట. అందుకే అక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది. అండ్ వాళ్ళ హౌసెస్లో కూడా చాలా కూల్ అయితే ఉంటుందన్నమాట. ఎడాక్కల్ కేవ్ నుంచి మేము ఎందుకు రిటర్న్ అయ్యామంటే 2 kilometers లోపల నడవాలంట. అండ్ 2 kilometers నడవడానికి ముందు కింద పార్కింగ్ పెట్టి 160 steps అయితే ఎక్కాలంట. మాకు వచ్చేసి ఎండకి అండ్ మాకు అక్కడ ఉండే క్లైమేట్కి మేము వెళ్ళలేదు, మాకు టైం సెట్ అవ్వదని. సో దాని బదులు ఇంకో ప్లేస్ కవర్ చేద్దాం అనుకున్నాము. అన్ని హౌసెస్ చూడండి పెంకులే ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ కూడా పెంకుటిల్లులే ఉంటాయి. బట్ రోడ్స్ అయితే కిర్రాక్గా ఉంటాయి. ఆ రోడ్డు చుట్టుపక్కలే గ్రీనరీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళండి, ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్దాము. ఇది వాయనాడ్లో ఉంటుంది. చెప్పాం కదా మనం వాయనాడ్లో ఉన్నామని. హైయెస్ట్ హిల్ మీద అయితే ఉంటుందన్నమాట. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, మొత్తము ఇవి మన వెహికల్ కాదు, అక్కడ 4x4 జీప్స్ అనేవి ఉంటాయి, వాటిని మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఈచ్ పర్సన్కి 200 అయితే తీసుకుంటారు. చూడండి ఒక్కసారి, మీరు ఇలా కనపడుతుంది రోడ్డు, ఇది ఒక్కటే ఒక సింగిల్ రోడ్ అన్నమాట. ఇది సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ చాలా పెద్దగా ఉంటుంది, అటు సైడ్ రైట్ సైడ్ వెహికల్ ఆపుకొని ఉంది. ఎందుకంటే
అంటారా, మనం వెళ్తున్నాం కదా, మనం వెళ్ళాక ఆ వెహికల్ వస్తుంది అన్నమాట. మన వెహికల్ చూడండి అప్ అండ్ డౌన్స్ ఎలా అవుతుందో, లెఫ్ట్ సైడ్ కూడా అది జర్క్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ రోడ్స్ అంతా కూడా ఎత్తుగా ఉంటుంది అన్నమాట. చాలా కూడా మనకైతే అడ్వెంచర్, థ్రిల్లింగ్, సూపర్ అడ్వెంచర్ ఉంటుంది. సో మేము చాలా ఫన్ అండ్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేసాము. ఇక్కడ ఈ జీప్కి వచ్చేసి 2 గేర్స్ ఉంటాయి. లోడ్ గేర్ అనేది ఒకటి ఉంటుంది, నార్మల్ గేర్ ఉంటుంది. లోడ్ గేర్ వేసారా అంటే ఈజీగా ఎక్కుద్ది అన్నమాట కొండ, అందుకే అక్కడ 4x4 జీప్స్ వాడతారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్, మనం ఎంట్రీ అయితే అయిపోతున్నాం లోపలికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కనపడేది కూడా బోటింగ్ అన్నమాట. ఇక్కడ మనకి ఇది వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ ఏరియా, ఇక్కడ బోటింగ్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్. సో వెళ్దాం. ఇక్కడ చూడండి ఇదంతా ఇదంతా కూడా బోటింగ్ వ్యూ పాయింట్ అనమాట. సో గైస్ మనం గ్లాస్ బ్రిడ్జ్కి రావాలిరా అంటే ఇలా జీప్స్లోనే రావాలి, 4x4 జీప్స్ అనమాట. ఎందుకంటే వీటిలో మనకి మన వెహికల్స్ రానివ్వరు అన్నమాట. అండ్ ఇంకోటి బైకర్స్ని కూడా రానివ్వరు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఈ వెహికల్స్లో రావాలి. అండ్ ఇంకోటి వచ్చేసి గ్యాంగ్ మొత్తము వచ్చామన్నమాట మేము. సో ఇట్లా అన్నమాట. మనకి ఇందులో వచ్చేసి ఈచ్ పర్సన్ 200 అనమాట జీప్కి. అండ్ ఇంకోటి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది జీప్ గ్లాస్ బ్రిడ్జ్కి వచ్చేసి 250 రూపీస్. అండ్ ఇంకోటి ఇందులో 10 ఫ్రీ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ట్రాంప్లైన్, వ్యూ పాయింట్, స్కై వాక్, రీఫిల్ షూటింగు, ఆర్చరీ, ఫ్రీ వాక్, హారిజంటల్ ల్యాడరు, కేవ్, గ్లాస్ బ్రిడ్జ్, ఇవన్నీ ఫ్రీగా కవర్ అవుతాయి అన్నమాట ఇందులో. చూడండి ఇక్కడ ఇందులో ఉండేవన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో మేమైతే చాలానే మెయిన్ ఎక్స్పీరియన్స్ చేసాము, లైక్ జిప్ లైన్, స్కై వాక్, గ్లాస్ బ్రిడ్జ్ అండ్ సైక్లింగ్ అలాంటివన్నీ కూడా. అండ్ గెయిన్ టు స్వింగ్, మెయిన్ వచ్చేసి గెయిన్ స్వింగ్, చాలా హైయెస్ట్ నుంచి డ్రాప్ చేస్తాడన్నమాట. చూడండి ఇక్కడ నుంచి అయితే మొత్తం అడ్వెంచర్స్ అన్నీ కూడా మీకు కనపడతాయి, థ్రిల్లింగ్గా ఉంటాయి. ఒకసారి చూడండి. వాన అయితే పడుతుంది. ఇక్కడ మనకి గ్లాస్ బ్రిడ్జ్ చూడండి, కిందంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, పైన వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. వాన పడుతుంది కదా చూడండి, చాలా హైయెస్ట్ పీక్ మీద అయితే, హైయెస్ట్ పీక్ హిల్ మీద అయితే ఉంటుంది. చూడండి కిందంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఎంత లోతుగా ఉందో చూడండి. కింద పడ్డాము అంటే ఇంకా కథం.
గెయిన్ స్వింగ్ అన్నీ కూడా 200 రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట. మేమందరం కూడా రెయిన్ కోట్స్ తగిలించుకునే ఉన్నాము. ఫుల్ వాన్ అయితే పడుతుంది. ఈ థ్రిల్లింగ్ అడ్వెంచర్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో. ఫైనల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ఏరియాలో ఉంటాయన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉంటాయి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఆ రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయి. రిటర్న్లో కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. మాకైతే కిరాక్ ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది అన్నమాట. సో అయితే ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వీడియోస్ ఉంటాయి. వెళ్ళండి, చూడండి ఎలా ఉందో ప్లేసెస్, కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేయాలనుకుంటున్నారా వీడియోని అయితే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.